This channel does not promote or encourage any illegal activities. All contents provided by this channel is meant for educational purpose only. సో ఇప్పుడు మనం టైలైనెక్స్ లో ఉన్న మోస్ట్ ఫేమస్ ఫస్ట్ ఫోర్ టూల్స్ చూడబోతున్నాం. సో ఒకటి ఫాస్ట్ గా సింపుల్ గా అర్థం చేసుకొని చూసుకుందాం. సో మనం వర్చువల్ మిషన్ అనేది మనం ఓపెన్ చేద్దాం. ఇప్పుడు నేను మీకు ఎట్లా చేయాలో అనే డౌట్ వచ్చి మీకు హెల్ప్ కావాలంటే నేను హెల్ప్ చేయడానికి ముందుందా. సో మీకు ఎలా కావాలో చెప్పండి. ఒక్క కామెంట్ చాలు, ఒక్కరి కామెంట్ చేసి చాలు. ఆ ఒక్కరి కోసమైనా నేను వీడియో చేస్తా ఎలా చేయాలో అని. సో అలాంటి పట్టింపు ఉందా మనతోని. సో ఇప్పుడు మనం స్టార్ట్ అవుతాను మన కలిగి లినక్స్. అదే బాబు. సో అందరు రెడీగా ఉన్నారా? క్లాస్ కొట్టండి. మనం సక్సెస్ఫుల్ గా కలిగి ఓపెన్ చేసినాం మన వర్చువల్ మిషన్ గా. సో ఇక్కడ సక్సెస్ఫుల్ గా ఓపెన్ అయింది, యానిమేషన్ అయిపోయింది, బిల్డప్ కమాండ్ అయిపోయింది. ఇక్కడ ఇంకేం అవసరం నేను టైం సరే టైం పడుతుంది, ఎందుకో టైం తీసుకుంటుంది, టైం వేస్ట్ అవుతుంది. దేవుడా ఎందుకు. సో మీకు ఇదే చూపిద్దాను కూడా కైలేస్ లో ఎప్పుడు వచ్చినప్పుడు ఆ డ్రాగన్ పైన నాకు అర్థం కాదు. ఈ ఓఎస్ పేరు కలి అని ఎందుకు కలి హిందూస్ గాడ్ కదా. కలి అంటే చేత మనం మాట్లాడాలి గురించి. చూసా ఎంత మంచిగా ఉన్నా మన లోడింగ్ పేజ్. సో లాగిన్ అవుతుంది, మనం లాగిన్ పాస్వర్డ్ చేద్దాం. ఖాళీ టైప్ చేయడం వచ్చేసింది. సో ఇప్పుడు మంచిగా పనిచేస్తుంది ఇది. సో ఎప్పుడు మనకి డిఫాల్ట్ పాస్వర్డ్ ఉంటుంది, ఆ డిఫాల్ట్ పాస్వర్డ్ ఏంటో. సో మన కళ్ళీ పలుకులు సక్సెస్ఫుల్ అయ్యారని సో ఫుల్ స్క్రీన్ చేసుకున్నాము. సో ఫుల్ స్క్రీన్ చేసుకున్నాక మీరు చూడవచ్చు. ఇప్పుడు మనకున్న 3 టూల్స్ ఏంటో ఫస్ట్ మన 3 టూల్స్ ఏంటో చూద్దాం. సో మన ఫస్ట్ 3 టూల్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ నుంచి ఫస్ట్ సెకండ్ నుంచి వచ్చాయి. ఫస్ట్ సెకండ్ ప్రతి దాని నుంచి ఒక్కొక్క వీడియో చేస్తున్నాను. ఇలా ఎన్నో పార్ట్స్ అయితే మధ్యలో బ్రేక్ తీసుకుంటాం 1 month కి 2 months కి. తర్వాత వీడియోస్ పెడతా. సో మనం ఈ 4 టూల్స్ చూడబోతున్నాం. సో మన ఫస్ట్ టూల్ లోపలికి వెళ్ళిపోదాం. కానీ పర్పుల్ మంచిగా ఉంది ఇలా. సో దీంట్లో నా ఫేవరెట్ కమాండ్ ఏంటంటే ఫస్ట్ మన టార్గెట్ ఏంటి అంటే ఫస్ట్ మనం టార్గెట్ ఫైండ్ చేసుకోవాలి. ఒక టార్గెట్ కోసం ఒక లింక్ కావాలి. ఆల్రెడీ ఒక లింక్ మెన్షన్ చేస్తున్నాం, దొరికిన లింక్ మనం వాడుకోవాలి. సో మనం ఇక్కడ ఉన్న లింక్ ని కాపీ చేసి దీన్ని యూస్ చేస్తాం. ఓకే, ఫస్ట్ మనం టైప్ చేయాల్సింది డిఎన్ఎస్ డిఎన్ఎస్ ENUM. తర్వాత మనకి ఏం చేద్దాం, ఏ ఆప్షన్ చేద్దాం. మనం ప్రైవేట్ చేద్దామా ENUM చేద్దామా? సో ప్రైవేట్. ఇప్పుడు మనం ప్రైవేట్ అని చూడడానికి మనం బాగా ఎగ్జైట్ అయ్యాం. సో ప్రైవేట్ చేద్దాం. మనం ప్రైవేట్ చేద్దాం. ఇప్పుడు మనం షిఫ్ట్ ప్లస్ అయినా మనకి లింక్ ఓపెన్ అయితే. సో ఎంత కొట్టాయని ఈ సమాన వెబ్సైట్స్ వచ్చినట్లయితే ఫాస్ట్ అడ్రస్ ఇప్పుడే మనం దాన్ని కాపీ చేసి చూపించి మనం పక్కన యాడ్ చేస్తుంది. నెక్స్ట్ సర్వర్స్ ఏవి ఉన్నాయి, ఎన్ని సర్వర్స్ ఉన్నాయి. ఎన్ని సర్వర్స్ మెయింటైన్ చేస్తుంది. సో ఇది గూగుల్ ఈమెయిల్స్ అన్నమాట. సో ఇట్లాంటి టైంలో ఆగిపోవాలి. సో నేను కూడా మీకు ఇన్వెస్ట్ చేయొద్దని ఆపుతా. సో ఇక్కడ వరకు ఇంకా లోడ్ కావాలన్నది ఇక్కడ సేవ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మన అంటే ఇక్కడ ఈ పలానా ఫైల్ సేవ్ చేస్తుంది. సేవ్ చేసి మనకు వద్దు, జస్ట్ ఇట్లా చూద్దాం. ఇట్లా ఆపాలంటే కంట్రోల్+C అవుతాయని ఆగిపోతుంది. సో మనకు వచ్చిన పలానా డేటా, చిన్న డేటా బాగా ఎక్కువ కాదు మనకి. ఫస్ట్ కాపీ అవుతుంది. ఫస్ట్ మనకి వచ్చిన ఇది హాస్ట్ అడ్రస్ ఇది అనమాట. మన హాస్ట్ అడ్రస్ మనకి తెలుసు, మన ఇచ్చానికి. దాని నుంచి కొన్ని సర్వర్స్ దొరికాయి, 2 సర్వర్స్. మళ్ళీ దాంట్లో కొన్ని మెయిల్స్ దొరికాయి. ఇవన్నీ మెయిల్స్ అయితే ఈ లింక్స్ లెక్క ఉన్నాయి. మెయిల్స్ లెక్క వెళ్ళవు. లింక్స్ నుంచి మెయిల్స్ బయటకి తీయచ్చు. సో ఇవి ఇంటర్ని ట్రై చేసినా ఫెయిల్ అయినాయి. ఇది ఫెయిల్ అయిపోయింది. ఇంకా చేయడానికి ఏం లేదు.
ఇంత ఫెయిల్ అయిపోయింది. సో ఇంత మినిమం ఇన్ఫర్మేషన్ ఇస్తాను ప్రైవేట్ నుంచి. సపోజ్ సేమ్ మనం కాపీ చేద్దాం. తక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, తక్కువ ఇన్ఫర్మేషన్ అలా నచ్చాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రైవేట్ తీసేసి ఇంకేదైనా ఆప్షన్స్ ఉంది. సో ఇక్కడ మనకి ఇంకే ఆప్షన్ ఉంది, హెల్ప్ అంటే తెలుసు. నువ్వు కదా సబ్ ఫైల్స్ అని అని టైం చూద్దాం. సో THREADS చూద్దాం. స్పెల్లింగ్ రాంగ్ ఇది అనుకుంటా. ఇంకా రిటర్న్ ఆన్లైన్ అవుతుంది. రాంగ్ ఏంటి? THREADS THRE అన్నమాట. ఇది THREA. ఓకే, మనం సక్సెస్ఫుల్గా రన్ చేద్దాం. ఏమైంది? దీంట్లో ఒక్క చదువు లేదా? సో మనం ఇష్టం ఒక్క చదువు లేదా ఎంత పని అయిపోయింది చూడండి. సో ఏమేమి చేద్దాం. సో ఏమేమి చూద్దాం, చేద్దాం. సేమ్ అలాగే వస్తుంది, సేమ్ డేటా, డిఫరెన్స్ ఏం లేదు. ఇది ఇన్ఫర్మేషన్ గ్యాడెన్స్. ఇంకా మన ఇన్ఫర్మేషన్ గ్యాడెన్స్ సేమ్ యాస్టిస్ వచ్చింది. ఇలా ఏమీ లేదు. అది కొత్త వచ్చింది, స్క్రాపింగ్ సబ్డామిన్స్ కదా. ఒక పేజ్ దొరికింది, అదో సెల్ఫ్ పేజ్ అండ్ సబ్డామిన్స్ ఏమో. సో సేమ్ ఇది మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీనికి ఏం కొత్త వచ్చారు కదా, ఇది ఒకటి జరిగింది అంతే. ఇంకా లింక్స్ వచ్చాయి, తర్వాత గురించి కవర్ చేద్దాం. సో ఇలా మనం డేటాని యూజ్ చేయొచ్చు, డేటాని ఫైండ్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు, ఎంతో పనులు చేయొచ్చు, సెన్సిటివ్ డేటా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ పోదాం, ఎందుకంటే ఇంతసేపు కొత్త వేస్ట్ వేస్ట్. నేను ఇట్లా చేశాను చూసేసి అయిపోయినా ఖర్చు అనమాట కాదు, ఇది ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు మనం డైరెక్ట్ స్కాన్ ఇద్దాం, డిఎన్ఎస్ మ్యాప్ అనమాట. సో మనం ఏం చూద్దామంటే ఏ వెబ్సైట్ అంటే ఇక్కడ ఒక్క వెబ్సైట్ లింక్ కూడా మనకి ఇవ్వలే. మనకి ఎప్పుడు తెలిసిన గూగుల్ మామూలు అయిపోదాం, google.com అనమాట. సో గూగుల్ కోసం సర్చ్ చేస్తే మహానుభావులు అంత గూగుల్ ఏమింది. సో గూగుల్ IPv6 అని దొరికింది మనకి. గూగుల్ దగ్గర IP అడ్రస్ దొరికింది మనకి. అంత మహానుభావులు మనకి ఇక్కడ డిఎన్ఎస్ మ్యాప్ ఏంటంటే టైం బాగా పడుతుంది. సో వచ్చే వాళ్ళకి ఇట్లా ఆపి వచ్చినాక చూపిస్తాను మీకు. సో వచ్చినాక మీకు చూపిస్తాను నేను. ఇంత డేటా వచ్చేసింది. సో మళ్ళీ ఇంత తక్కువ డేటా వచ్చేసింది. దీనికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే టైం ఎక్కువ తీసుకుంటే డేటా కూడా తక్కువ ఇస్తుంది, దీని ఎక్కువ యూజ్ కూడా ఉన్నది. ఇదే నాకు నచ్చింది. సో అందుకే ఐ డోంట్ లైక్ దిస్ డిఎన్ఎస్ మ్యాప్. ఫస్ట్ చెప్తాను. నెక్స్ట్ ఇంకోదా వదిలేసి ఎప్పుడైనా డైరెక్ట్ క్రాస్ అవుతుంటే కంట్రోల్ చేసి వద్దు వేస్తాను. ఇప్పుడు మనం నెక్స్ట్ డైరెక్ట్ స్కిప్ చేస్తాం. సో నెక్స్ట్ నాకు వీడియో పెద్ద చేయాలని చిన్న చేయాలండి. బోనస్ కి ఒక ఇంకొక చూపిస్తా. బోనస్ టూ బోనస్ ఉంటాం, నాకు బోనస్ ఉంటుందా ఉండాలి. ఇది అన్నమాట డిఎన్ఎస్ రికార్డ్.
ఎస్ ఇక్కడ మనం డామిన్ ఇచ్చామనుకో మొత్తం స్కాన్ చేసి వాళ్ళు మనకి ఇస్తుంది. సో చూద్దాం డిఎన్ఎస్ స్లాష్ డి డామిన్. ఇది మన గూగుల్, ఎప్పుడైనా గూగుల్ మనతోనే ఉంటారు. ఇది కరెక్ట్ అనుకుంటా, గూగుల్ కరెక్ట్. సార్ గూగుల్ స్కాన్ చేసిన ఇంత పెద్ద గూగుల్ అయినా ప్రతి ఏదైనా స్కాన్ చేస్తారు. అట్లుంటారు మన హ్యాకర్స్ అంటే. దీని నుంచే వెతికి ఎంతో మంది హ్యాక్ చేసి జాబ్ చేసుకున్నారు. ఎస్ఆర్ వివరైంది 6 రికార్డ్స్ ఉన్నట ఇట్లుంటది. ఒక నాకు ఎందుకు లింక్లుగా అనమాట. ఇక్కడ .com మొదటి లింక్ కాపీ చేద్దాం సార్. లింక్ని లింక్ని యూజ్ చేసి చూద్దాం. ఈ ఆవిగా నాకు తీసేద్దాం. ఆవిగా నాకు తెలియాలని పెట్టినట్టున్నారు. సో చూద్దాం మనకి ఏమైనా వస్తారో లేదు జోమ్స్. నాట్ షూర్ ఇంత మాట్లాడినా చూసారా, ఇంత మాట్లాడినా ఎవరైనా నాట్ షూర్ రీచ్ పేజ్ కాదేమట. సో ఇట్లాంటి మితే నాకు వచ్చేది. మనం వేరే వర్చువల్ వచ్చింది మన కూడా. సో పదానికి వచ్చింది. ఇలా ఉందా లేదా టూల్ అంటే. అంతసేపు గంటలు స్కాన్ కావాలి, ఉన్న స్కాన్ చూపించాలి. ఇలా ఉండాలి ఒక టూల్ అంటే. ఆ టూల్ అంటే దీన్ని చూసి నేర్చుకోవాలి ఎవరైనా తయారు చేసి. డిఎన్ఎస్ మ్యాప్ తయారు చేసే వాళ్ళని దాన్ని అదే మళ్ళీ నెక్స్ట్ మన దీంట్లో ఫ్రెష్ తయారు చేద్దాం. సో ఇట్స్ ఫుల్ కరెక్ట్ అని మనం చెక్ చేసుకోవాలి స్పెల్లింగ్స్. స్కాన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకో అరేంజ్మెంట్ కావాలంటే మనకి అట్లా కథలు కొనగలం. సో మనకి వచ్చింది ఫాలోయింగ్ డేటా గూగుల్ గురించి మనకి ఇంటర్నెట్ వచ్చేసి ఇంట్లో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ యూజర్స్కి ఒక 1 మినిట్ వాళ్ళకి హ్యాక్ చేసి మనం మన ఫలానా యూజర్స్కి యాడ్ చేసుకోవాలని చెప్తే మన మన హ్యాకింగ్ వచ్చి అవి జాబ్లు తీసుకోవచ్చు. దాంట్లో హై ఛాన్సెస్ ఉన్నాయి జాబ్లు తీసుకునే ఛాన్సెస్, కానీ దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దొరికిన ఒక కథమే లాటి కట్టి కొడతారు. ఇట్లాంటి పనులు మనం చేయవద్దు ఇప్పుడు ఈ ఏజ్లోనే. సో మన నెక్స్ట్ మోస్ట్ యూస్ఫుల్ అనేది కూడా సో జనరల్గా ప్లేస్ FIRE ఫోర్ FIRES మనకి కావాల్సిన డొమైన్ డొమైన్. సో నాకు కావాల్సిన గూగుల్ .com బాగా డేటా ఇస్తుంది. అని గూగుల్ వల్ల స్కాన్ చేయలేకపోయింది. వైల్డ్ కార్డ్ స్కాన్ చేయాలి. సో వైల్డ్ కార్డ్ లేదు. సో ఒక్క లింక్ దొరికింది, .google.com అనే లింక్ దొరికింది. దాని నుంచి అదేంటి ఐపీ అడ్రస్ కూడా వెయిట్ వేసేది మనం హోమ్ పైన. ఎంతో సేపు తీసుకున్నాం, ఎంతో డేటా చూపిస్తాం. ఇలా ఉండాలి. ఎక్కువసేపు తక్కువ చూపాయి. ఇంతే
ఎక్కువసేపు తక్కువ డేటా ఇలా అయితే నచ్చదు డిఎన్ఎస్ మ్యాప్ లెక్క. ఐ నెవర్ ప్రిఫర్ డిఎన్ఎస్ మ్యాప్స్. చాలా కొంచెం ఇంట్రెస్టింగ్ యాడ్స్ తెలుసు, గూగుల్ యాడ్స్ తీసాయి. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేం దొరకలే నీకు? ఏఐ గూగుల్ ఏఐ లేకుండా స్టార్ట్ అయి ఉంటుందా కొత్తగా? ఇంకేం అలెక్స్, అలెక్స్ google.com అంట. ఏమవుతుంది కొంచెం వాడు కొంచెం అలెక్స్ అనేది సింటాస్టిక్ ఉంది, చూద్దాం. అదే సేమ్ చూసిన కేపీ అదే ఏపీఎల్ యాప్స్, గూగుల్ యాప్స్ అంటే గూగుల్ క్రోమ్, గూగుల్ మ్యాప్స్ అట్లాంటి యాప్స్ అవన్నీ నాకు తెలిసినా కావు. కొత్త ఏమైనా చూపిస్తే అని యూజ్ చేసుకోవచ్చు. నేను తెలిసిన ఏమైనా తీసుకుంటాను. మీరు చెప్పండి, మీరే చెప్పండి ఆడియన్స్. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చింది కదా, ఇంకోటి చూపిస్తే నేను డైరెక్ట్ ఎగ్జిట్ కొడతా. ప్లీజ్ ప్లీజ్ ఇంకోటి చూపిస్తే డైరెక్ట్ ఎగ్జిట్ కంట్రోల్ ప్లేస్ చాలు. బిల్లింగ్ అదే అయిపోయింది. ఎగ్జిట్ కంట్రోల్ ప్లేస్ బ్లాక్ డాట్ గూగుల్ బ్లాక్ బిల్లింగ్ కింద ఓపెన్ చేస్తున్నాను. వద్దు నేను ఓపెన్ చేసాను, ఎగ్జైట్ మనకు అందులో ఇంకెవరుకుంటావు చేయాలి, ఇప్పుడు చేయాలి. సో మనం క్రోమ్ లో కాకుండా ఇంకో దాంట్లో బిల్లింగ్ గూగుల్.com. ఓ ఇంత పని జరిగింది, దొరకలేదు 4 minutes. అసలు ఉంటుంది మనం దొరకద్దని ఇలా తీసేస్తారు. మరి దానికైతే దొరికిన ఏం పాగలా? సరే మీరేం పాగలరా సార్? మీకైతే దొరుకుతున్నాయి ఇట్లాంటివి గూగులే సపరేట్ ఓపెన్ చేయలేకుండా ఉంచుకుంటారు. సో ఇది మన లాస్ట్ టూల్ కంప్లీట్ అయిపోయింది ఈ సెక్షన్. ఇంకేమైనా యూజ్ చేద్దాం అయితే కనెక్ట్ ఈ ఆప్షన్ సూపర్ ఉంటుంది. కనెక్ట్ ఫస్ట్ కనెక్ట్ సూపర్ ఉంటుంది. ఇంకా ఇట్లా కనెక్ట్ ఆప్షన్ వేరే ఉంటుంది, నేను చూపిస్తాను. అంతే కదా, కనెక్ట్ ఇదేనా కనెక్ట్ CONNECT ఎన్ని స్లాష్ ఉన్నామా అదే పెట్టండి చూడండి. ఎన్ని అకౌంట్స్ ఫిల్ అవుతున్నా 3 స్టెప్స్ ఆఫ్ సక్సెస్. అలానే HTTPS కనెక్ట్ అయింది, అలానే యూజర్స్ వచ్చాయి. సో నెక్స్ట్ సంథింగ్ అయింది. నేను టైం చేంజ్ చూసారా ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్న లింక్ ఓపెన్ చేసుకుని నాకు చూపిస్తుంది. అది HTTPS కనెక్టెడ్ అయింది, కనెక్ట్ అయింది అన్నమాట. అది లింక్ పనిచేస్తుంది అంటే ఆ లింక్ నువ్వు ఎక్కడ ఉన్నా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఒక తయారు చేసిన ఇది కూడా కనెక్ట్ అయింది. దాంట్లో ఉన్న కోడ్ సిక్ డైనమిక్ అది మరి పలానా డేటా ఓపెన్ అవుతుంది. HTTPS కనెక్ట్ అయింది. HTTPS అంత ఇప్పిస్తాను కంపల్సరీ పనిచేస్తుంది. అది మనకు అది కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇట్లయితే నాకు నచ్చుతుంది. మేము అప్పుడు నేను సెర్చ్ చేసిన మళ్ళీ రాలే. బిలియన్స్ బిలియన్స్ HTTP. ఓకే సో ఎంత ఆపేద్దాం, ఆపేసా కాపీ చేసా
ఎంత కొట్టినా HTTPS ఫుల్ ఫ్యూచర్ గూగుల్ అయ్యేది గూగుల్.com కొత్తగా ఏం లేదు వేస్ట్ వేస్ట్ అంటే ఏం లేదు కొద్దిగా గూగుల్లో ఇంకొచ్చేసి టైం ఇస్తే స్కాన్ చేసుకొని చూపిస్తుంది అంటే టైం వేస్ట్ చేసేంత టైం లేదు. సో నెక్స్ట్ కూడా ఈ టూల్ ఇప్పుడు మనం అనుకున్న 4 టూల్స్ అయిపోయినాయి. అప్పుడే వీడియో ఏం చేస్తాను అనుకోకూడదు. ఇప్పుడు మన బోనస్ టూల్ ఏంటంటే మన ఈ సెక్షన్ నుంచి కోషియంట్ అనాలిసిస్ గా ద హార్వెస్టర్ అది ఇదేంటో నాకు అడిగేదండి. నేను చెప్పాను నా గాడ్ నెక్స్ట్ పార్ట్ లో ఇవన్నీ చూపిస్తాను. ఎందులో పాటు ఎందుతో పాటు స్కిప్ చేస్తున్నాను. అది ఇవి కొంచెం మనకి ఇప్పుడు అడ్వాన్స్ కొంచెం మనం యూజ్ చేయాలి. ఈ స్కిప్ చేసి ఆ 2 ఈ 3 కలిపి చెప్తాను మీకు. ఈ 2 వీడియోల గ్యాప్ లో ఈ 4 చెప్పేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇది చెప్తా. ఈ వీడియోలో ఇది ఒకటి చెప్తా. ఇది ఒక ఇన్స్టాల్ చేసిన టైం లేదు. నేను ఎప్పుడు టైం వేస్ట్ చేయాలని లేదు. ఈ వీడియోకి ఇది బోనస్. సో దీంతో మనం మనకి ఇచ్చిన డేటాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన కమెంట్ కాపీ చేద్దాం. సో స్లాష్ డామినెంట్ బట్టి మన డామినెన్స్ స్లాష్ డి డామినెంట్ మనం ఎప్పుడు చేయాల్సింది గూగుల్. సో గూగుల్ నెక్స్ట్ ఇద్దరు మనకి ఏమైనా చూద్దాం. ఒక్క ఐడి లేదు, ఒక్క ఈమెయిల్ లేదు కదా, ఒక్క హాస్ట్ దొరకలే అనమాట. సో ఈ హాస్టర్ ఎందుకు స్పెషల్గా నా దాంట్లో ఎందుకు పనిచేస్తలేదు, మీ దాంట్లో పనిచేస్తుంది చూసుకొని వర్చువల్ మిషన్ అన్ని పనిచేస్తలేదు. నెక్స్ట్ టైం నీకు చూపిస్తాను, కొన్ని వెబ్సైట్ ట్రై చేసి చూపిస్తాను. సరే ఇలా యూజ్ చేయొచ్చు, హార్వెస్టర్ కాపీ చేయొచ్చు. ఇంకొకరు చూపిద్దామంటే టైం లేదు. సరే ఓకే బాయ్. రేపు మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇట్స్ మీ సైనింగ్ ఆఫ్ ది హైటెక్ సుహాస్. Like, share, subscribe this video. Learn more about this. Be secure. Don't open any link you see. Okay? Subscribe. Please subscribe. Okay? Please subscribe. Requesting. And requesting. Please subscribe. No. Please subscribe to my channel.